నేను మొదటి నుండి చెప్తానే ఉన్నాం, అమరావతిని దోచుకోవటానికే తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని వాడుకుంటా ఉన్నారని చెప్తానే ఉన్నాం. అమరావతిలో పెద్ద పెద్ద స్కాములు జరుగుతా ఉన్నాయి. తొవ్వే కొద్ది వందల స్కాములు బయటపడతా ఉన్నాయి. వాస్తవంగా అది చెరువు పోరంబోకు, తుళ్లూరులో చెరువు పోరంబోకులో 2 రేకుల షెడ్లు వేసి, ప్రైవేటు వ్యక్తులు 2 రేకుల షెడ్లు వేసి, ప్రైవేటు కాలేజీ అని చెప్పి ఒక బూటకప్పు కాలేజీ అక్కడ పెట్టి రోడ్డు వైండింగ్ లో పోతా ఉంది. అది వాస్తవంగా ప్రభుత్వ భూమి రోడ్డు వైండింగ్ లో పోయినా గానీ ప్రభుత్వ భూమికి కాంపన్సేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రైవేటు వ్యక్తులు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు, రాయపాటి సాంబశివరావు గారి బామ్మర్ది గద్దె మంగయ్య అనేటువంటి వ్యక్తి, జొన్నలగడ్డ శంకర్రావు అనేటువంటి వ్యక్తి, లంకా సుధాకర్ అనేటువంటి వ్యక్తి ఒక సొసైటీని ఫామ్ చేసి రోడ్డు వైండింగ్ లో 60 సెంటు పోతుంటే 60 సెంటుకు 2019లో దాదాపుగా 2 కోట్లు కాంపన్సేషన్ తీసుకొని ఆ డబ్బులు దోచుకొని మళ్ళా ఇప్పుడు ఒక కొత్త డ్రామాకు తెరదీశారు. 60 సెంట్లు కాంపన్సేషన్ లో పోతుంటే అది గవర్నమెంట్ భూమి అయితే ఇప్పుడు వాళ్ళు ఒక సొసైటీగా ఏర్పడి తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీ అని చెప్పి ఒక బూటకపు సొసైటీ పెట్టి ఇప్పుడు దాదాపుగా 3 ఎకరాలు ఆ సొసైటీకి ప్రభుత్వం దగ్గర నుంచి ల్యాండ్ అలాట్మెంట్ చేయించుకొని, అంటే 15,000 గజాలు, దాదాపుగా 15,000 గజాలు అంటే ఇప్పుడు దాదాపు 100 కోట్లు పెద్ద స్కాము తుళ్లూరులో జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇది గాని ప్రభుత్వం దయచేసి నేను చెప్తా ఉన్నాను, దీన్ని ఈ యొక్క జీవో ఏదైతే ఇచ్చారో ప్రైమ్ ఏరియాలో, అది కూడా రాయపూడిలో ప్రైమ్ ఏరియాలో 204, 205 సర్వే నెంబర్లో 15